Hello, good evening. Welcome to ARS News Channel. ఈ రోజు మార్చి 3, 2025 భారతీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 112 పాయింట్లు తగ్గింది మరియు నిఫ్టీ 5 పాయింట్లు తగ్గింది. టాప్ గెయినర్స్: ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, సుప్రీం ఇండి, ప్రెస్టీజ్ ఎస్టేట్, వరుణ్ బెవరేజెస్. టాప్ లూజర్స్: ఏంజల్ వన్, BSE లిమిటెడ్, ఇండియన్ రీన్యూ, MCX ఇండియా, కళ్యాణ్ జ్యువెలర్. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.40% తగ్గుదలతో 5 నెలలలో అత్యధిక నష్టాన్ని నమోదు చేసింది. NTPC 1.14% పెరుగుదలతో ₹314 వద్ద ముగిసింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 0.19% పెరుగుదలతో ₹1,119 వద్ద ముగిసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 0.36% పెరుగుదలతో ₹3,496 వద్ద ముగిసింది. మారుతి సుజుకి ఇండియా 1.48% తగ్గుదలతో ₹11,768 వద్ద ముగిసింది. ఈరోజు ఆటోమొబైల్ మరియు ఐటీ రంగాలు స్వల్ప లాభాలను చూపించాయి, అయితే ఇతర ప్రధాన రంగాలు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇటీవలి నెలల్లో మార్కెట్లు నిరంతర నష్టాలను ఎదుర్కొంటున్నాయి, దీంతో పెట్టుబడిదారులు జాగ్రత్త వహించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.